from Usmania University. Today, the live lecture is from IGNOU Regional Center, Hyderabad. IGNOU Regional Center, Hyderabad. ఈరోజు మన లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ బిహెచ్ఐసి బిహెచ్ఐఈ 141 హిస్టరీ ఆఫ్ చైనా 1840 to 1978 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 9 న్యూ కల్చరల్ రెవల్యూషన్ ఆఫ్టర్ 1911 రెవల్యూషన్ న్యూ కల్చరల్ రెవల్యూషన్ ఆఫ్టర్ 1911 అనే యూనిట్ నెంబర్ 9 మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆఫ్టర్ 1911 న్యూ కల్చరల్ రెనైజాన్స్ liturgical revolution, political, social revolution is occurred, which transformed the China into a modern age. అది మనం ఈరోజు లైవ్ ఛానల్లో చదవబోతున్నాము. అదేంటంటే న్యూ కల్చరల్ రెవల్యూషన్ ఆఫ్టర్ 1911లో ఏం జరిగింది? కింగ్ డైనాసిటీ, మొనార్కీ డైనాసిటీ పోయి మరి ఈ యొక్క యువాన్ షేకై అండ్ డాక్టర్ సన్ యాట్ సేన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయబడ్డప్పటికి కూడా యువాన్ షేకై ఈ ఇంపీరియల్ అంటే యువాన్ షేకై మొనార్కిజంకి సపోర్ట్ చేస్తుండు, వార్ లార్డిజం అంటే మిలిటెంట్గా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి డాక్టర్ సన్ యాట్ సేన్ ఏం చేశాడు? కాంప్రమైజ్ తోటి ప్రెసిడెన్షిప్ వదులుకొని యువాన్ షేక్ ఇచ్చాడు. కానీ యువాన్ షేక్ ఆ తర్వాత రిపబ్లికన్ వ్యవస్థను స్థాపించకుండా వార్ లార్డిజంను తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి మరి మొనార్కీ పోయింది, అంటే కింగ్ డైనాసిటీ పోయింది, అంటే మంచు డైనాసిటీ ఆర్ కింగ్ డైనాసిటీ మరి పదవి నుంచి పోయినప్పటికీ అతను మరి మిలిటరిజంని ఎస్టాబ్లిష్ చేసిన, రిపబ్లికన్ కాకుండా మిలిటరిజాన్ని, అథారిటేరిజాన్ని అతని ఆధీనంలోని అంత అధికారాలు ఉండేటట్టు మిలిటరీ పవర్ తోటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క రెవల్యూషన్ ఏది ఈ యొక్క న్యూ కల్చరల్ రెవల్యూషన్ జరిగింది. దానితో ఈ యొక్క యువాన్ షేక్ ఇంపీరియలిస్టిక్ సపోర్టుగా కూడా మారాడు. సో ఆ విధంగా యువాన్ షేక్ కన్ఫ్యూషన్ ఐడియాలజీకి మరి ఈ యొక్క ఇంపీరియలిస్ట్కు అనుకూలంగా మారటం, ప్రోగ్రెసివ్కి వ్యతిరేకంగా మారటం, మిలిటరీ పవర్ తోటి మరి అధికారాన్ని చెలాయించడం, డాక్టర్ సన్ యాట్ సేన్ మరి భావించినటువంటి రిపబ్లిక్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవటం, దాని వైపు నడవకపోవటం, అక్కడ మరి ఈ వరల్డ్ వార్ I జరగటం, వరల్డ్ వార్ 1లో చైనా తన లేబర్ను, తన యొక్క మనీ మెటీరియల్ను ఖర్చు చేసింది ఎవరికి? అలైడ్ పవర్స్కు సపోర్ట్గా ఉండింది. సో ఆ విధంగా ఉండినటువంటి చైనా ఏ బెనిఫిట్స్ వరల్డ్ వార్ తర్వాత కొంత బెనిఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ వరల్డ్ వార్ 1 తర్వాత దానికి ఏ బెనిఫిట్స్ రాకపోగా జపాన్ 21 డిమాండ్స్ను ఈ చైనా మీద రుద్దడం జరుగుతుంది. చైనా మీద రుద్దితే ఆ చైనా మీద రుద్దిన దాన్ని ఈ అప్పుడు వరల్డ్ వార్ 1లో సూపర్ పవర్స్ అయిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్
మిగతా ఎలైడ్ పవర్స్ అన్నీ కూడా జపాన్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. జపాన్ మరి ఇంపీరియలిజాన్ని మరి ఎక్కువ మిగతా ఇంపీరియలిస్ట్ యూరోపియన్ కంట్రీస్ లాగా తనకు కూడా స్పియర్ ఆఫ్ మండలాలు ఉండాలని, ఇన్ఫ్లుయెన్స్ మండలాలు ఉండాలని, తనకు సొంతగా ఓడరేవులు ఉండాలని, తన యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ఓడరేవులు, తనకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ ఉండాలని ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది ఈ యొక్క వర్సైల్ సంధి. వరల్డ్ వార్ 1 తర్వాత వర్సైల్ సంధి, శాంతి సంధి జరిగిన శాంతి సంధిలో 21 డిమాండ్స్ పెట్టింది ఈ జపాన్. ఆ 21 డిమాండ్స్ను అలైడ్ పవర్స్ ఆర్ యాలీస్ గెలుపొందిన వాళ్ళు దీనికి ఒప్పుకున్నారు. కానీ చైనా డెలిగేషన్ పోయింది. ఆ యొక్క శాంతి సంధికి డెలిగేషన్ పోతే ఆ డెలిగేషన్ యొక్క పిటిషన్ కానీ పట్టించుకోకుండా ఆ పిటిషన్ రిజెక్ట్ చేస్తూ మరి జపాన్ యొక్క 21 డిమాండ్స్ను, జపాన్ యొక్క ప్రాబల్యాన్ని చైనాలో పెంచే విధంగా మరి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్, ఓడరేవులు, మిగతా ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్ చైనాలో జపాన్ పెరిగేటట్టుగా మరి అన్ని అనుకూలంగా జపాన్కు అనుకూలంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం మొదలు పెడితే ఆ దానికి ఇన్సల్ట్గా ఫీల్ అయినటువంటి యొక్క చైనా యొక్క స్టూడెంట్స్ మే 4th రెవల్యూషన్ చేసినారు. దాన్ని మే 4th చైనీస్ రెవల్యూషన్ మూవ్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఒక్కసారికి మే 4th మూమెంట్, మే 4th న్యూ కల్చరల్ మూమెంట్, స్టూడెంట్స్, పెకింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, మరి అక్కడ మిగతా కాలేజెస్ స్టూడెంట్స్, 13 కాలేజెస్ స్టూడెంట్స్ కలిపి పెద్ద మొత్తంలో మీటింగ్ పెట్టారు. మే 1st, 2nd, 3rd, మే 4th నాడు పెద్ద రెవల్యూషన్. స్టూడెంట్స్ అంతా స్ట్రీట్స్ వచ్చి గవర్నమెంట్ అంతా ప్యారలైజ్ చేయటం, పెద్ద మూమెంట్, డిమాన్స్ట్రేషన్. అది ఈ యొక్క వర్సైల్ సంధి దానికి వ్యతిరేకంగా, చైనాకు జరిగే అవమానానికి వ్యతిరేకంగా మరి పెద్ద డిమాన్స్ట్రేషన్ స్ట్రీట్స్లలో స్టూడెంట్స్, పెకింగ్ యూనివర్సిటీ, మిగతా 13 యూనివర్సిటీ స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిపి మరి వాళ్ళతో పాటు ఎవరు వర్కర్స్ కూడా, వాళ్ళతో పాటు మరి ఇంకా ఎవరు ఈ జెంట్రీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జెంట్రీ, మరి ఇండస్ట్రియలిస్ట్ అంటే న్యూ క్యాపిటలిస్ట్ ఆఫ్ చైనాలో ఎదిగినటువంటి యొక్క ఇండిజినస్ పెట్టుబడిదారులు, న్యూ క్యాపిటలిస్టులు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క మే 4th మూమెంట్కు సపోర్ట్ చేశారు. దాన్ని మే 4th కల్చరల్ మూమెంట్ అంటారు. మే 4th కల్చరల్ మూమెంట్ అగెనిస్ట్ దేనికి అగెనిస్ట్గా? ఈ వర్సైల్ సంధికి వ్యతిరేకంగా, అవమానానికి వ్యతిరేకంగా మే 4th రెవల్యూషన్ చైనా యొక్క స్ట్రీట్స్లలో, పెకింగ్ క్యాపిటల్లో, మరి తదితర ప్లేస్లలో పెద్ద మొత్తంలో మాస్ యొక్క ఎడ్యుకేషన్ మొదలైంది, మాస్ డిమాన్స్ట్రేషన్స్ మొదలైంది. సో దానికి తలవొగ్గి ఆ పెకింగ్లో దానికి తలవొగ్గి పెకింగ్ నుంచి పోయినటువంటి డెలిగేషన్ దాని మీద సంతకం పెట్టకుండానే దానికి తిరిగి రావడం, డెలిగేషన్ అవమానాన్ని భరించలేదని చెప్పి తిరిగి రావడం. అయినా కూడా యువాన్ షేక్ ఎవడైతే ఉన్నాడో వాడు మరి ఆ వర్సైల్ సంధి మీద సంతకం చేయటం, అతను ఇంపీరియలిస్టిక్ తోటి మంచిగా ఉండాలని, అతని పవర్లో ఉండాలని, మిలిటరీ గవర్నమెంట్ కాబట్టి, మిలిటరీ సపోర్ట్ తోడున్నట్టు గవర్నమెంట్ కాబట్టి పబ్లిక్ సెన్స్ పట్టించుకోకుండా అతను శాంతి సంధి మీద సంతకం చేయటం, ఇంపీరియల్ జపాన్కు 21 డిమాండ్స్ వసలడం. సో ఈ విధంగా మరి పెద్ద సో దీనికి వ్యతిరేకంగా, యువాన్ షేక్కి వ్యతిరేకంగా పెద్ద డిమాన్స్ట్రేషన్, వర్సైల్ సంధి డిమాన్స్ట్రేషన్
పెకింగ్ స్ట్రీట్స్లలో, చైనా స్ట్రీట్స్లలో మొత్తం మాస్ మూమెంట్, మాస్ ఎడ్యుకేషన్ డిమాన్స్ట్రేషన్ జరిగింది. దాన్నే న్యూ కల్చరల్ మూమెంట్ అంటారు. అయితే మరి ఈ న్యూ కల్చరల్ మూమెంట్ దేన్ని మిగిలించి వేసిందంటే మొత్తం కన్ఫ్యూజనిజం, ఇంత ముందున్నటువంటి కన్ఫ్యూషన్ ఐడియాలజీని మొత్తం ఏం లేకుండా వెలిగించింది. కన్ఫ్యూషన్ ఐడియాలజీ ఏంటి అంటే, కన్ఫ్యూజన్ 2000 సంవత్సరాల నుంచి చైనాలో ఉన్నటువంటిది ఏంటంటే కన్ఫ్యూషన్ మతము లేదా కన్ఫ్యూషన్ ఐడియాలజీ ప్రకారం చైనాలో గవర్నమెంట్ నడుస్తున్నాయి. ఎట్లా చైనాలో కన్ఫ్యూషనిజం ఏంటి అంటే, కన్ఫ్యూషనిజం అనేది ఒక రిలీజన్ కాకపోయినా ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారంగా ఏమిటంటే చైనా యొక్క ఎంపరర్ రాజు దైవాంశ సంభూతుడు కాబట్టి చైనా ప్రజలు అందరూ అతనికి సబ్మిసివ్గా ఉండాలి అని చెప్తుంది. అతనికి సబ్మిసివ్గా ఉండాలి, అతనికి ఎదురు తిరగకూడదు అని చెప్తుంది. ఆ ఐడియాలజీ చైనాలో 2000 సంవత్సరాల నుంచి ఆ ఐడియాలజీ ఉంది. ఇంకా ఏం చెప్తుందంటే, ఇంకా ఏం చెప్తుంది, చైనాలో ఉన్నటువంటి పెద్దలు అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, వృద్ధులను గౌరవించాలి. యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో కొత్త ఐడియాలజీ కాకుండా వృద్ధులు చెప్పినటువంటిది, తల్లిదండ్రులు చెప్పినటువంటిది, చక్రవర్తి చెప్పినటువంటిది అంత సబ్మిసివ్గా సబార్డినేట్గా ఉండాలి అని కొత్త ఐడియాలజీ, ఇండివిజువాలిటీ ఫ్రీడమ్ లేకుండా న్యూ కాన్షియస్ లేకుండా సబ్మిసివ్గా తయారు చేశారు మొత్తం సొసైటీని. సబ్మిసివ్గా అందరూ పెద్దలు చెప్పింది, చక్రవర్తి చెప్పింది, మరి గురువులు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది అన్నిటికీ సబార్డినేట్గా సబ్మిసివ్గా ఉంటారని చెప్పడం. ఆ విధంగా చైనా సొసైటీ ఎట్లాంటి సొసైటీ అంటే ఈ విధంగా పెట్రియాటికల్ డామినేటెడ్ సొసైటీ. ఇంకా చైనాలో కన్ఫ్యూషనిజంలో ఏమిటికంటే ఉమెన్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఉమెన్ ఓన్లీ మదర్ టు ప్రొడ్యూస్ ది చిల్డ్రన్, లీడింగ్ ది చిల్డ్రన్. ఉమెన్కి ఏ ఫ్రీడమ్ ఇవ్వలేదు, ఆస్తిలో హక్కు ఇవ్వలేదు. ఇంకా అదే కాకుండా ఉమెన్కు ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్టీలో రైట్ లేదు. సో ఆ విధంగా ఉమెన్ సబార్డినేట్ టు ది మెన్ సబార్డినేట్ టు ది ఎల్డర్స్ అండ్ ఆ విధంగా ఇండివిజువల్ ఐడియాలజీ కానీ యూత్ ఐడియాలజీ పెరగకుండా చేశారు. ఈ విధంగా మరి సబార్డినేషన్, సబ్మిసివ్, డాగ్మాటిక్ అంటే మూఢనమ్మకాలను నమ్మే విధంగా చైనా యూత్ను తయారు చేశారు. సో ఈ విధంగా చైనాలో ఉమెన్కు ఏమి ప్రాపర్టీ రైట్ లేదు. మరి ఈ కాళ్ళు బంధం, ఏది కాళ్ళను కట్టేసేవాళ్ళు, ఈ చైనీయ స్త్రీలను కాళ్ళను కట్టేసేవాళ్ళు. చైనీయ స్త్రీకి ఏ స్వాతంత్రం ఉండకపోయేది, ఓటింగ్ రైట్ ఉండకపోయేది. ఇంకా మరి సొసైటీలో పార్టిసిపేట్ ఏ ఉద్యోగాలలో, ఎడ్యుకేషన్లో కానీ ఏ ఉద్యోగాలలో కానీ పార్టిసిపేట్ చేసేటువంటి యొక్క అవకాశం కూడా లేదు. ఆ విధంగా ఉమెన్ సబార్డినేషన్, మెన్ సబార్డినేషన్ టు ది ఎల్డర్స్, మరి ఈ ఎల్డర్స్ సబార్డినేషన్ టు ది చక్రవర్తి ఆర్ కింగ్. ఇలా కింగ్ ఈజ్ హెవెన్లీ కింగ్. ఇలాంటి యొక్క సొసైటీని, హైరార్కీ సొసైటీని తయారు చేశారు. మరి ఎడ్యుకేషన్ ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే, ఎడ్యుకేషన్ కూడా ఎలాంటి ఎడ్యుకేషన్, ఈ యొక్క క్లాసికల్ సొసైటీకు ఉన్నటువంటి యొక్క ఉద్యోగస్వామ్యాన్ని, ఉద్యోగులను నియమించుకోవడానికి పనికి వచ్చేటువంటి ఎగ్జామినేషన్, క్లాసికల్ కన్ఫ్యూషనిజం మీద ఎగ్జామ్ పెట్టేవారు. కన్ఫ్యూజన్ ఐడియాలజీ మీద ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ కూడా ఎట్లా ఉండేదంటే దాన్ని బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసి
మెమరైజ్ చేసి ఆ ఎగ్జామినేషన్ రాయాలి. సో ఆ విధంగా ఎగ్జామినేషన్ కూడా ఎలాంటిదంటే, ఈ ఎగ్జామినేషన్లో కూడా పోస్టింగ్ ఎట్లాంటిదంటే హైరార్కీ అంటే వాళ్ళు ఫ్యూడల్ నోబుల్స్, మంచు డైనాసిటీస్, మరి వాళ్ళకు పెద్ద పెద్ద పొజిషన్లు ఇచ్చేవారు. నాట్ బేస్డ్ ఆన్ ది ఇంటెలిజెన్స్, నాట్ బేస్డ్ ఆన్ ది క్లెవర్నెస్, మెరిట్ మీద కాదు, హైరార్కీ పొజిషన్ మీద, సొసైటీలో ఉన్న హైరార్కీ పొజిషన్ ప్రకారంగా ఉద్యోగాలను రిక్రూట్ చేసుకునే పద్ధతి ఉంది చైనాలో. అలాంటి పద్ధతి 1905లో డాక్టర్ సన్ యాట్ సేన్ యొక్క రెవల్యూషన్ ఐడియాలజీ, దాంతో పాటు ఐడియాలజీ పెకింగ్ యూనివర్సిటీని పెట్టి అతను న్యూ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెట్టాడు. ఇది మెమరైజేషన్ ఎగ్జామినేషన్ కాకుండా న్యూ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెట్టాడు, కానీ దాన్ని సరిగా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా మరి డాక్టర్ సన్ యాట్ సేన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇచ్చాడు చైనా రెవల్యూషన్ 1911 రెవల్యూషన్లో. 3 ప్రిన్సిపల్స్: ఒకటి నేషనలిజం, రెండవది పీపుల్స్ నేషనలిజం, రెండవది పీపుల్స్ డెమోక్రసీ, మూడవది మరి పీపుల్స్ లైవ్లీహుడ్ అని 3 స్లోగన్స్ ఇచ్చాడు. 3 స్లోగన్స్ పీపుల్స్ నేషనలిజం అంటే జాతీయత, నేషనలిజం అనేటువంటి యొక్క దానికి ఆ విధంగా ఈ ఇది యాంటీ మంచులే అన్నిటికి కలంకాల కారణమని యాంటీ మంచు స్ట్రాటజీ తీసుకొని మరి ఈ డాక్టర్ సన్ యాట్ సేన్ మంచు డైనాసిటీ మొట్టమొదటి తొలగించాలి. అన్నిటికీ చైనాలో ఉన్న కలతలన్నింటి కారణం మంచు డైనాసిటీ లేదా క్వింగ్ డైనాసిటీ. ఇది ఇంపీరియలిస్ట్ తోడు కొల్యూడై మంచుల యొక్క అధికారాన్ని మరి మంచుల అధికారాన్ని మరి చైనీయ ప్రజల మీద, సొసైటీ మీద రుద్దుతుంది. యూరోపియన్లకు మద్దతు తెలుపుతూ ఆ విధంగా యూరోపియన్లు ఈ చైనాను దోచుకోవటం, ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ చేయటం. సో దీనికి ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ యూరోపియన్ చేయటం, దానికి మంచు డైనాసిటీ కోఆపరేట్ చేయటం, దీనికి వ్యతిరేకంగా డాక్టర్ సన్ యాట్ సేన్ 3 ప్రిన్సిపల్స్ తోటి మరి ఈ యొక్క రెవల్యూషన్ 1911 రెవల్యూషన్ తీసుకొచ్చాడు. దాంట్లో ఈ రెవల్యూషన్లో ఏంటంటే డెమోక్రసీ అన్నాడు. డెమోక్రసీ అనేది ఇతను ఏం చెప్పాడంటే 3 స్టేజీల్లో వస్తుందని చెప్పాడు. ఒకటి ఫస్ట్ ఈ డాక్టర్ సన్ యాట్ సేన్ అధ్యక్షునిగా వదులుకొని యువాన్ షేకైకి పవర్ ఇస్తే, యువాన్ షేకై ఫస్ట్ మిలిటరిస్టిక్ రూల్ ఉంటుంది, మిలిటరీ పవర్ ఉంటుంది. ఆ తర్వాత డెమోక్రసీ సెకండ్ స్టేజ్లో టుటెలాగ్ అంటే ఈ యొక్క గైడ్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఆ విధంగా అతని యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే ప్రజలు అప్పటికప్పటికే చైనా సొసైటీ ఎలాంటిదంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇలిటరేట్స్. ఎక్కువ మందికి చదువు రాదు, కొంతమంది ఎలిట్స్ ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సొసైటీలో ఈ కన్ఫ్యూషనిజం బాగా బలంగా, హైరార్కీ కన్ఫ్యూషనిజం బాగా బలంగా ఉండేది. అలాంటి దాన్ని ఈ యొక్క డాక్టర్ సన్ యాట్ సేన్ ఈ యొక్క నెమ్మదిగా పోవాలని 3 స్టేజ్ల్లో పోయి వస్తుందని చెప్పాడు. 3 స్టేజ్ల్లో ఫస్ట్ మిలిటరిజం, రెండవది టుటెలాగ్ తోటి అంటే ఈ యొక్క గార్డియన్షిప్ ఉంటుంది, ఆ తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ వస్తుంది అని 3 స్టేజ్ల్లో ఈ ఎవల్యూషనరీ స్టేజ్లో వస్తుంది డెమోక్రసీ అనేది చెప్పాడు. పీపుల్స్ లైవ్లీహుడ్ అంటే సోషలిజం అని చెప్పాడు. కానీ దానికి క్లియర్ కట్గా ఏమీ దానికి చెప్పలేదు. అందరికీ సమానంగా ఆ నేషనల్ ప్రాపర్టీలో అధికారం ఉండాలని చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ పీపుల్స్ లైవ్లీహుడ్ సోషలిజం అని చెప్పాడు. మరి ఇలాంటి ఐడియాలజీతో వచ్చినటువంటి యువాన్ షేకై రియాక్షనరీగా, కన్జర్వేటివ్గా మారి తన అధికారాన్ని బలదొక్కుకోవటం, దానితో నేషనలిస్ట్ పార్టీ కొమింగ్టన్ పార్టీ రావటం, ఈ చైనాలో ఈ డిక్టేటరిజం, యువాన్ షేకై డిక్టేటరిజం వ్యతిరేకంగా
మళ్ళీ రెవల్యూషన్ డాక్టర్ సన్యాట్ సేన్ మరి మిగతా రెవల్యూషనరీస్ అందరూ కలిసి నేషనలిస్ట్ పార్టీని లేదా కొమింగ్టన్ పార్టీని ఒకటి ఏర్పాటు చేశారు. ఇలా డిక్టేటరిజం, ఈ యువాన్ షేఖర్ డిక్టేటరిజానికి వ్యతిరేకంగా కొంతమంది కమ్యూనిస్ట్ భావాలకు మార్క్సిస్ట్ లెనినిస్ట్ 1917లో ఏమొచ్చింది, రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. దాంతో రష్యన్ రెవల్యూషనరీ భావాలకు లోనైనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజీకి దగ్గరైనారు. ఆ విధంగా కొంతమంది పెకింగ్ యూనివర్సిటీలో చదివినటువంటి రెవల్యూషనరీస్ కమ్యూనిస్ట్ పార్టీని 1921లో మరి చైనాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి కొమింగ్టన్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, రెండు పార్టీ వ్యవస్థ వచ్చింది. అలా మరి ఇలాంటి సందర్భంలో ఈ న్యూ కల్చరల్ మూమెంట్ ఆఫ్టర్ 1911 అనేది ఏంటంటే మే 4th మూమెంట్, మే స్టూడెంట్స్. అయితే ఈ బై 1911 నుంచి 1919 వరకు మధ్యలో ఏంటంటే ఒకటి ఈ ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. ఈ యొక్క రిపబ్లిక్ ఏర్పడకపోవటము, మరి న్యూ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయకపోవటము, ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ ది ఇంపీరియలిస్ట్, ఇన్స్టెబిలిటీ, సోషల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, మరి కొత్త ఎగ్జామినేషన్, కొత్త ఏది ప్రాపర్గా డెవలప్ చేయకపోవటము, బ్యూరోక్రసీ కూడా మరి కొత్త బ్యూరోక్రసీని న్యూ ఎగ్జామినేషన్ ఫామ్లు తీసుకోవాలి, న్యూ ఎగ్జామినేషన్ ఫామ్లు మొడాలిటీస్ తయారు చేయకపోవడం, ఈ విధంగా అన్సర్టినిటీ, ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, సోషల్ ఇన్స్టెబిలిటీ, మరి ఆల్ ఇన్స్టెబిలిటీ గురైంది ఏది చైనీయ సొసైటీ. కానీ ఇలాంటి టైంలో ఏంటి అంటే చైనీయులు ఎవరైతే విదేశాల్లో చదువుకున్నటువంటి చైనీయులు జపాన్లో, మరి ఫ్రాన్స్లో, జర్మనీలో, మరి విదేశాల్లో చదువుకున్నటువంటి చదివి స్వదేశానికి వచ్చినటువంటి చైనీయులు చైనీయ స్టూడెంట్స్ మే 4th మూమెంట్ను, కల్చరల్ మూమెంట్, కొంతమంది స్టూడెంట్స్ మరి న్యూ ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. ఎప్పుడు ఓల్డ్ కన్ఫ్యూజన్ ఎడ్యుకేషన్ తీసేసి న్యూ ఎడ్యుకేషన్ మరి వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే మొట్టమొదటిసారి ఈ విధంగా మరి ఈ యొక్క కల్చరల్ అపీల్ ఆర్ కల్చరల్ రెవల్యూషన్, ఇది కొంతమంది బయటి వాళ్ళు, కొంతమంది ఇక్కడ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ మరి బయటి వాళ్ళతో అసోసియేట్, బయట నుంచి వచ్చిన వాళ్ళతో అసోసియేట్ కావటం, బయట కూడా చైనా అవతల కూడా మరి కొంతమంది స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టడం, చైనాను మరి లిబరేట్ చేయాలని, చైనాలో రెవల్యూషనరీ ఐడియాలజీ, డెమోక్రసీని, సైంటిఫిక్ ఐడియాలజీని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చైనీయ ఇండిజినస్ స్టూడెంట్స్, అవుట్ సైడ్ స్టూడెంట్స్, బయట నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బయట ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి బయటి స్టూడెంట్స్, బయటి విశ్వవిద్యాలయాల్లో, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో, జపాన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా జపాన్లో జరిగినటువంటి మేజీ రెస్టరేషన్, మేజీ పరిపాలన, మేజీలు చక్రవర్తులు ఏం చేశారంటే జపాన్ మోడర్నైజ్ చేశారు. సంస్కరణలు తీసుకొచ్చి జపాన్ మోడర్నైజ్ చేశారు. మోడర్నైజ్ చేస్తే జపాన్ ఏంటి, ఇప్పుడు మోడర్నైజ్ అయ్యి ఇంపీరియలిస్ట్గా మారి చైనాను దోసుకోవడానికి రెడీ అయింది. సో ఆ విధంగా జపాన్లో చదివినటువంటి విద్యార్థులు ఎక్కువగా ఇంటలెక్చువల్స్ మరి యూరోప్లో, ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో చదివినటువంటి విద్యార్థులు న్యూ కల్చరల్ రెవల్యూషన్ను మరి కల్చరల్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అదేంటి అంటే న్యూ ఎడ్యుకేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ డెమోక్రసీ, సైంటిఫిక్ ఎడ్యుకేషన్
అని చెప్పి న్యూ ఎడ్యుకేషన్, మరి సైంటిఫిక్ ఎడ్యుకేషన్, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే దాన్ని స్టూడెంట్స్ ముఖ్యంగా ఇక్కడ ఈ స్టూడెంట్స్ అలా తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇలా న్యూ కల్చరల్ రెవల్యూషన్ తయారు కావడానికి పెకింగ్ యూనివర్సిటీ 1895లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎట్లా అంటే అంత కన్జర్వేటివ్స్, హైరార్కియల్ కన్జర్వేటివ్ ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఒక ఎవరు ఈ యున్ పో అనేవాడు వాడు సివిల్, ఇతను ఎక్కడంటే మరి యంగ్ ఏజ్లోనే జర్మనీలో, ఫ్రాన్స్లో చదువుకొని ఇక్కడ క్లాసికల్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వెంట్గా జాయిన్ అయినాడు. ఎక్కడ? చైనాలో. అలాంటి సివిల్ సర్వెంట్, యంగ్ బ్రైట్ స్టూడెంట్ ఎవడు? వాడు జాయిన్ అయ్యి మరి డాక్టర్ సన్ యాట్ సెన్ ప్రెసిడెన్సీకి వదులుకొని యువాన్ షేఖైకి డాక్టర్ సన్ యాట్ సెన్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ కూడా చేరాడు. సివిల్ సర్వీస్ వదులుకొని ఆ తర్వాత డాక్టర్ సన్ యాట్ సెన్ త్యజించి ప్రెసిడెన్సీ త్యజించి యువాన్ షేఖ్ అప్పచెప్పడంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ వెళ్ళి తప్పుకొని రెవల్యూషనరీగా తయారయ్యాడు. ఆ తర్వాత మరి యువాన్ షేఖై పీరియడ్లోని అతనికి పెకింగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్షిప్ ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఇతను పెకింగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరి యాక్సెప్ట్ చేశాడు అసైన్మెంట్స్. ఆ విధంగా వైస్ ఛాన్సలర్గా ఉండి పెకింగ్ యూనివర్సిటీలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఏంటి? యూనివర్సిటీ ఇండివిజువలిజం, అకాడమిక్, న్యూ ఎడ్యుకేషన్, న్యూ డిబేట్స్ అండ్ డిస్కషన్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేటువంటి డిబేట్స్ అండ్ డిస్కషన్. ప్రొఫెసర్స్ కూడా ఎట్లాంటి ప్రొఫెసర్స్ అపాయింట్ చేశాడంటే, ఇంతకుముందు హైరార్కీ బేస్లో అపాయింట్ చేసినటువంటి ఈ ప్రివిలేజ్డ్ పీపుల్ కాకుండా ఎకడమిక్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి న్యూ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ను మరి అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా న్యూ అకాడమిక్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడు. ఎవరు? ఈ వైస్ ఛాన్సలర్ ఆఫ్ పెకింగ్ యూనివర్సిటీ. ఆ విధంగా అతను ప్రొఫెసర్స్ మరి స్టూడెంట్స్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ డిబేట్స్ అండ్ డిస్కషన్, వాట్ ఈజ్ గుడ్, ఏది చైనా యొక్క పరిస్థితిని చేంజ్ చేస్తుంది అనేటువంటి, చైనాలో ఎలాంటి మార్పు తీసుకురావాలి, ఎలాంటి మార్పు అయితే చైనా ఇంపీరియలిజానికి అంటే యూరోపియన్ ఇంపీరియలిజానికి మరి జపాన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మే 4th మూవ్మెంట్, ముఖ్యంగా జపాన్ యూరోపియన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రెవల్యూషనే మే 4th మూవ్మెంట్. ఆ విధంగా పెకింగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మే 4th మూవ్మెంట్ను తీసుకుంటూ, పెకింగ్ యూనివర్సిటీని స్టార్ట్ అయినటువంటి మే 4th మూవ్మెంట్ మొత్తం ఎడ్యుకేషన్, న్యూ ఎగ్జామినేషన్, న్యూ అకాడమిక్ డిబేట్స్ మొత్తం ఓపెన్గా మొత్తం ఇండివిజువలిజాన్ని పెంచడం, మరి ఓల్డ్ క్లాసికల్ సిస్టాన్ని తూర్పారబట్టడం, క్లాసికల్ దాన్ని సూటబుల్ కాదని రిజెక్ట్ చేయటం, మొత్తం రిజెక్ట్ చేశారు. మొత్తం క్లాసికల్ ఏది ఈ యొక్క కన్ఫ్యూజన్ రిజెక్ట్ చేస్తూ న్యూ ఎడ్యుకేషన్, న్యూ ఎగ్జామినేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు యూనివర్సిటీ పరిధిలో. న్యూ ఎగ్జామినేషన్, మరి న్యూ ఎడ్యుకేషన్ ఇంకా ఏంటి అంటే, ఈ విధంగా స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఒక కల్చరల్ మూవ్మెంట్, న్యూ సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. న్యూ సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. ఇలాంటి టైంలో ఇంకా ఎవరంటే ఇంకా యూసి
అనే అతను ఏం చేశాడు, న్యూ లిటరరీ మూమెంట్ తీసుకొచ్చాడు. న్యూ లిటరరీ మూమెంట్ ఏంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ కాకుండా పీపుల్స్ లాంగ్వేజ్లో, పీపుల్స్ మదర్ టంగ్లో అన్ని గ్రంథాలు రాయబడాలి. అన్ని అంత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ప్రజల భాషలో. ఆ విధంగా న్యూ లిటరరీ మూమెంట్ కూడా వచ్చింది. న్యూ సోషల్ మూమెంటే కాకుండా, న్యూ కల్చరల్ మూమెంటే కాకుండా న్యూ లిటరరీ మూమెంట్. ఆ విధంగా ఈ న్యూ సోషల్ మూమెంట్కు, న్యూ కల్చరల్ మూమెంట్కు ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ చైనా ఎవరంటే ఈ యొక్క పెకింగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కేయో యున్ పెన్ అనే అతను. ఆ విధంగా యూసి అనే అతను తన వ్యూస్ వ్యక్తం చేశాడు. ఆ వ్యూస్ను ఒక జర్నల్లో వ్యక్తం చేశాడు. ఆ జర్నల్లో చేసినటువంటి వ్యూస్ ఏంటంటే న్యూ యూత్ జర్నల్ అనేది ఎస్టాబ్లిష్ చేసి, న్యూ యూత్ అనే జర్నల్ను చెన్ అనేవాడు. యూత్ అనే అతను యూసి అనే అతను ఏంటి అంటే న్యూ ఐడియాలజీ. మరి ఏంటి న్యూ ఐడియాలజీ అంటే చైనా యొక్క ప్రోగ్రెస్ అనేది ఏది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ మిస్టర్ సైన్స్ అండ్ మిస్టర్ డెమోక్రసీ అనేటువంటి డెమోక్రసీ అండ్ సైన్స్, న్యూ థింకింగ్ అండ్ న్యూ లిటరరీ రెవల్యూషన్, లిటరేచర్ ఏది పీపుల్స్ లాంగ్వేజ్. ఆ విధంగా మరి ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ యాక్సెస్ తీసుకొచ్చాడు ఈ లిటరల్ రెవల్యూషన్ తోటి. ఆ విధంగా చైనా ప్రజలలో, స్టూడెంట్స్లలో మూమెంట్ వచ్చింది, లిటరరీ మూమెంట్ తోటి ఈ యొక్క చైనా ప్రజల భాషలో లాంగ్వేజ్ వచ్చింది, ప్రజల భాషలో చదువుకునేది వచ్చింది, ప్రజల భాషలో వచ్చింది కాబట్టి ప్రజలకు ఈజీగా యాక్సెసిబిలిటీ వచ్చింది. ఆ విధంగా ప్రజలు మరి ఏ డైమెన్షన్స్, చైనాలో ఉన్నటువంటి డైమెన్షన్, చెడును మంచిని, ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవేకనింగ్ కూడా తీసుకొచ్చింది, అవేర్నెస్ కూడా తీసుకొచ్చే ప్రజలలో. ఆ విధంగా చైనీయ ప్రజలు మరి కొంతమంది ఎలిట్స్ ఉన్నటువంటి సొసైటీని మాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. మాస్ ఎడ్యుకేషన్ మరి పీపుల్స్ లాంగ్వేజ్లో, లిటరరీలో ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ లిటరేచర్లో ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. యాక్సెసిబిలిటీ పెరిగింది, మాస్ ఎడ్యుకేషన్, ఎక్కువ మంది లిటరేట్స్ కావడం జరిగింది. ఆ లిటరేట్స్ మరి ఈ లాంగ్వేజ్ ప్రజల భాషలో ఉంది కాబట్టి అన్నిటిని అర్థం చేసుకునే అవేకనింగ్ పెరిగింది ప్రజలలో. ఆ విధంగా స్టూడెంట్స్, యూత్ ఏమర్థం చేసుకున్నారంటే తన పేరెంట్స్ ట్రెడిషనలిజానికి అలవాటు పడ్డారు, ఇండివిజువలిజం లేదు. వాళ్ళు ట్రెడిషనలిజంకి అలవాటు పడి చైనా చక్రవర్తి అంతా అన్ని మంచి చేస్తాడు, మరి సబార్డినేషన్ అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క ఐడియాలజీని వదిలిపెట్టాలి. న్యూ కల్చరల్ రెవల్యూషన్, న్యూ సోషల్ రెవల్యూషన్, న్యూ లిటరరీ రెవల్యూషన్ తీసుకొచ్చారు పెకింగ్ యూనివర్సిటీస్ నుంచి. అండి యూసి అనేటువంటి ఐడియాలజీని ఎవరు చెన్ అనేవాడు తన న్యూ యూత్ అనే పత్రికలు, జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. న్యూ యూత్ అనే జర్నల్లో పబ్లిష్ చేశాడు. ఏంటి అంటే 6 పాయింట్స్ మీద పబ్లిష్ చేశాడు. 6 పాయింట్స్ ఏంటంటే 6 ప్రిన్సిపల్స్ ఉండాలి, ప్రతి చైనీయునికి 6 ప్రిన్సిపల్స్ ఉండాలి. ఆ 6 ప్రిన్సిపల్ ఏంటి అంటే మరి రిజెక్షన్ ఆఫ్ ది కన్ఫ్యూషనిజం, బీ ఇండిపెండెంట్. ఒకటి ముఖ్యమైనది, బీ ఇండిపెండెంట్ నాట్ సబ్మిసివ్. బీ ఇండిపెండెంట్ నాట్ సబ్మిసివ్ టు ఎనీవన్, అది ఒక ప్రిన్సిపల్. బీ ఇండిపెండెంట్, బీ ఇండివిజువల్ నాట్ సబ్మిసివ్, సబార్డినేట్ టు ఎనీవన్, అది సెకండ్ ప్రిన్సిపల్. ఇండివిజువల్. అండ్ రెండవ ప్రిన్సిపల్ ఏంటి అంటే అండ్ బీ లిబరల్
నాట్ కన్జర్వేటివ్. బీ లిబరల్, నాట్ కన్జర్వేటివ్. అండ్ బీ డెమోక్రటిక్గా ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి, నాట్ కన్జర్వేటివ్గా ఉండదు. బీ సైంటిఫిక్గా ఉండాలి, మరి ఏది రిగ్రెషన్, ఏది కన్జర్వేటివ్గా వెనకకు పోయేటువంటి ఆలోచనలు కాకుండా ఏది ప్రోగ్రెసివ్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి, రేషనలిస్టిక్గా ఉండాలి. మరి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఉన్నదే కన్ఫ్యూజనిజం. కాబట్టి రిజెక్షన్ ఆఫ్ కన్ఫ్యూజనిజం అండ్ అడాప్ట్ ది మోడర్న్ వెస్ట్ అండ్ మోడర్న్ ఈస్ట్ ఆఫ్ జపాన్ను అనుకరించాలి, వెస్ట్ను అనుకరించాలి. మరి ఓల్డ్ కన్ఫ్యూజనిజాన్ని ఓల్డ్ను పారదోలాలి, ఓల్డ్ కన్ఫ్యూజన్ ఐడియాలజీని పారదోలాలి అనేటువంటి యొక్క ఐడియాలజీని న్యూ యూత్ జనరల్లో ఎవరైతే చెన్ అనేవాడు అతని ఎడిటోరియల్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అప్పుడు చైనీ ప్రెస్ను రిస్ట్రిక్షన్స్ పెట్టే టైంలో ఫ్రీ ప్రెస్ అనేటువంటి యొక్క ఫ్రీగా ఐడియాలజీని వ్యక్తం చేయాలనేటువంటి యొక్క డిబేట్స్, డిస్కషన్స్ ఆ జర్నల్లో మరి రాయటం, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అండ్ డిబేట్స్ అండ్ డిస్కషన్, ఇంటలెక్చువల్ డిబేట్స్ అండ్ డిస్కషన్ అన్నిటి రాస్తూ ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఆ కంక్లూజన్స్ హౌ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ, Chinese problems, how to solve the Chinese problem, how to solve the imperialistic hegemony on China, ఇంపీరియలిస్టిక్ పెత్తనం ఏ విధంగా చైనా మీద నుంచి ఎల్లగొట్టాలి. ఆ విధంగా ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, చైనా ట్రెడిషనల్ ఐడియాలజీకి వ్యతిరేకంగా మరి న్యూ ఐడియాలజీని, న్యూ హేతువాదబద్ధంగా ఉన్నటువంటి ఐడియాలజీని రిగ్రెసివ్ కాకుండా ప్రోగ్రెసివ్ ఐడియాలజీని, సైంటిఫిక్ ఐడియాలజీని, డెమోక్రటిక్ ఐడియాలజీని, రేషనలిస్టిక్ ఐడియాలజీని అన్నిటిని కూడా మరి ఎంకరేజ్ చేస్తూ చెన్ అనేవాడు పత్రిక, న్యూ యూత్ పత్రికను స్థాపించి, జర్నల్ను స్థాపించి మొత్తం పాపులర్ చేసి అతని ఎడిటోరియల్ను గవర్నమెంట్ సపరేట్ చేయాలన్నప్పటికీ కూడా ఎడిటోరియల్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండటంతో వాళ్ళు ఎన్ని అడుదొడుకులైనటువంటి భరించి ఆ జర్నల్ను ముందుకు తీసుకుపోవటం, ఆ జర్నల్లో డిబేట్స్, డిస్కషన్స్ మరి జరిగిన యూనివర్సిటీస్లో ఇంటలెక్చువల్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్, ఆ తర్వాత చైనీయ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్, ఇవన్నిటినీ మరి ఈ న్యూ యూత్ జర్నల్లో పబ్లిష్ చేయటం జరిగింది కమిటెడ్గా. సో ఈ విధంగా చైనాలో న్యూ సోషల్ కల్చరల్ రెవల్యూషన్ జరిగింది, న్యూ సోషల్ కల్చరల్ రెవల్యూషన్. ఆ విధంగా ఇందులో చేరినటువంటి వాళ్ళు, పెకింగ్ యూనివర్సిటీలో చేరినటువంటి అకాడమిషియన్స్, ఈ న్యూ న్యూ యూత్ జర్నల్లో చేరినటువంటి అకాడమిషియన్స్, వారు ఎడిటోరియల్ బోర్డులో ఉన్న కొంతమంది మెంబర్సే తర్వాత కాలంలో ఈ యొక్క చెన్ అనేవాడు సెక్రటరీ జనరల్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్ మెంబర్గా అతను కమ్యూనిజానికి అట్రాక్ట్ అయింది. ఆ విధంగా మే ఫోర్త్ మూమెంట్ ఈ యొక్క స్టూడెంట్స్ మూమెంట్, న్యూ కల్చరల్ మూమెంట్, న్యూ సోషల్ మూమెంట్, న్యూ ఐడియాలజీ మూమెంట్, ఈ పెకింగ్ యూనివర్సిటీస్ వచ్చినటువంటి యొక్క పెకింగ్ వైస్ ఛాన్సలర్ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి, మరి ఈ యూసి అనే అతని యొక్క ఐడియాలజీ కాంట్రిబ్యూషన్ తోటి, మరి అదే విధంగా చెన్ అనే న్యూ యూత్ పత్రిక ప్రచురించినటువంటి యొక్క దాని పత్రిక ఎడిటోరియల్స్ మరి వర్డ్ బై వర్డ్ చదివినటువంటి స్టూడెంట్స్, ఆ విధంగా స్టూడెంట్స్ మరి
ఈ చైనాలో ఇంపీరియలిస్ట్ ఇంకా ఇలాంటి టైంలోనే ఇన్స్టెబిలిటీ ఉన్నది. ఈ కల్చరల్ రెవల్యూషన్, మే 4th మూమెంట్, కల్చరల్ రెవల్యూషన్, మరి మే ఇంటలెక్చువల్ రెవల్యూషన్ జరుగుతున్న కాలంలోని ఇంపీరియలిస్ట్ అధికారాలు ఎక్కువ కావటం, బయటి వాళ్ళకి అధికారాలు ఎక్కువ కావటం, చైనాలో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రావటం, సోషల్ ఇన్స్టెబిలిటీ రావటం, ఇవన్నిటికీ కారణమైంది ఇన్స్టెబిలిటీ. ఈ అన్నిటికీ అధిగమించడానికి మరి ఒక కల్చరల్ రెవల్యూషన్, న్యూ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, మోడర్న్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ is the solution for all the problems of China అని చెప్పి ఎలుగెత్తి చాటడం జరిగింది. సైంటిఫిక్ ఎడ్యుకేషన్, సైన్స్, మిస్టర్ డెమోక్రసీ, సైన్స్ అండ్ డెమోక్రసీ అండ్ యూసీ అండ్ దూవే అనేటువంటి వాళ్ళు కన్ఫ్యూజనిజం అటాక్ చేశారు. కన్ఫ్యూజనిజాన్ని ఏదైతే ఉందో కన్ఫ్యూజన్ ఐడియాలజీని అటాక్ చేసి న్యూ ఐడియాలజీ తోటి చైనాలో మోడర్న్ చైనా ఐడియాలజీ రప్పించడం తోటి ఆ విధంగా న్యూ కల్చరల్ రెవల్యూషన్ తోటి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. ఇప్పటిగా న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మరి కన్ఫ్యూజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్లాసికల్ ఎగ్జామినేషన్ పోయి న్యూ ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టారు. న్యూ ఎగ్జామినేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఏది మెమరైజేషన్ వ్యతిరేకంగా మరి ఇంటెలిజెన్స్, ఇతని యొక్క ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. ఆ విధంగా న్యూ రిక్రూట్స్ వచ్చారు. న్యూ రిక్రూట్స్ రావటం, ఈ మే 4th మూమెంట్, మే 4th మూమెంట్ అంటారు దీన్నే. మేధో మూమెంట్, మే 4th మూమెంట్ మేధావుల యొక్క మూమెంట్, ఆ ఇంటలెక్చువల్స్ యొక్క మూమెంట్, ఇంటలెక్చువల్స్ యొక్క కల్చరల్ మూమెంట్, ఆ లిటరరీ మూమెంట్, రినైజాన్స్ మూమెంట్, న్యూ డెమోక్రసీ ఆర్ న్యూ సైంటిఫిక్ ఐడియాలజీ, న్యూ సైన్స్, సైంటిఫిక్ టెంపర్మెంట్ను బయటికి తీసుకురావటం. మరి డెమోక్రసీ రావాలంటే మరి ఈక్వాలిటీ ఆఫ్ ఆల్, ప్రాపర్టీ ఆఫ్ నేషన్ హెస్ టు బ్రింగ్ టు ది ఆల్, అందరికీ నేషన్ యొక్క ప్రాపర్టీని తీసుకొచ్చి న్యూ సోషల్ లైవ్లీవుడ్, సోషలిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సోషలిజం అందరికీ, నేషనల్ ప్రాపర్టీని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ విధంగా న్యూ కల్చరల్ మూమెంట్. మరి ఈ దానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ ఇండిజినస్ మేధో రెవల్యూషన్, ఇంటలెక్చువల్ రెవల్యూషన్ కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు నాట్ స్టూడెంట్సే కాకుండా యూతే కాకుండా ఇంటలెక్చువల్సే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క బిజినెస్ మెన్, ఏది చైనాలో ఉన్న బిజినెస్ మెన్ ఎప్పుడైతే World War I బాగా బలంగా తయారైనటువంటి యొక్క ఈ ఇండిజినస్ క్యాపిటలిస్టులు కూడా, పీజెంట్స్ కూడా సపోర్ట్ చేయటం, వర్కర్స్ కూడా సపోర్ట్ చేయటం. ఆ విధంగా చైనీయ యొక్క అంటే రష్యాలో జరిగినటువంటి బోల్షివిక్ రెవల్యూషన్, 1917లో జరిగినటువంటి బోల్షివిక్ రెవల్యూషన్, మరి జపాన్లో జరిగినటువంటి మేజో రెస్టరేషన్, మేజో రాజులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు మరి ఈ విధంగా మరి కన్ఫ్యూజనిజం ఐడియాను రిజెక్ట్ చేస్తూ ఒక మూమెంట్ 1856లో తైపింగ్ రివోల్ట్ జరిగింది. తైపింగ్ రివోల్ట్ ఈ యొక్క ఈ కన్ఫ్యూజనిజాన్ని రిజెక్ట్ చేస్తూ ల్యాండ్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, న్యూ ఎడ్యుకేషన్, న్యూ రేషనలిస్టిక్ ఐడియాలజీ అన్నిటిని కూడా మరి ప్రాపర్టీ ఆఫ్ ది నేషన్ అందరికి డివైడ్ చేయాలి, సోషలిజం ఎస్టాబ్లిష్ చేయాలి, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ల్యాండ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి యొక్క ఇవన్నిటి టైపింగ్ రివోల్ట్ జరిగింది. ఆ తర్వాత కల్చరల్ ఈ సూపర్ఫిషియల్ గా
జరగాలన్నారు, కానీ అంత పెద్ద మొత్తంలో ఈ యొక్క మంచు డైనాసిటీని క్వశ్చన్ చేయలేదు. ఆ తర్వాత మంచుడైన యాంటీ మంచు టైపింగ్ రివోల్ట్, సోషలిజం ఎస్టాబ్లిష్ కావాలి. మరి ఈ యొక్క మరి ఈ యొక్క సోషలిజం ఎస్టాబ్లిష్ కావాలి, మంచు డైనాసిటీ పోవాలి. ఇంపీరియలిస్ట్కి వ్యతిరేకంగా జరిగినట్టు, మంచులకు వ్యతిరేకంగా ఇంపీరియలిస్ట్కి వ్యతిరేకంగా జరిగినటువంటి టైపింగ్ రివోల్ట్. కానీ మే 4th మూమెంట్ స్పెషల్గా ఎవరికి వ్యతిరేకంగా జరిగిందంటే స్పెషల్గా ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా జరిగింది. మరి కన్ఫ్యూజనిజాన్ని రిజెక్ట్ చేస్తూ చైనాను మోడర్నైజ్ చేయాలి, న్యూ ఐడియాలజీతో, న్యూ సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి, న్యూ డెమోక్రటిక్ ఐడియాలజీ తోటి, న్యూ ఈక్వాలిటీ తోటి, అందరూ సమానమైనటువంటి హైరార్కీ సిస్టమ్ కాకుండా బేస్డ్ ఆన్ ది మెరిట్, బేస్డ్ ఆన్ ది రిక్రూట్మెంట్, బేస్డ్ ఆన్ ది మెరిట్ and based on the capability, talent, based on that new education, scientific education రావాలి అనేటువంటి సైంటిఫిక్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటిది ఈ యొక్క మే 4th ఇంటలెక్చువల్ మూమెంట్, దాన్ని కల్చరల్ మూమెంట్, లిటరరీ మూమెంట్, మరి ఆ న్యూ యూత్ జర్నల్ అనేటువంటిది, మరి ఈ యొక్క యూసి అని అటువంటి వాని యొక్క ఐడియాలజీ. ఆ తర్వాత హెచ్ఎన్ యొక్క ఎడిటోరియల్, న్యూ యూత్ ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్ యొక్క కృషి వల్ల న్యూ ఐడియాలజీ వచ్చి న్యూ కల్చరల్ మూమెంట్ మరి ఆఫ్టర్ 1911 వచ్చి చైనాను 1919లో మోడర్నైజ్ చేసేటువంటి యొక్క కల్చరల్ రెవల్యూషన్ వచ్చి న్యూ డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి యొక్క న్యూ ఐడియాలజీని, చైనా యొక్క ఓల్డ్ సిస్టాన్ని మొత్తం త్యజించి రిజెక్ట్ చేసి న్యూ ఐడియాలజీ తోటి న్యూ యూత్, స్టూడెంట్స్, యూత్, మరి ఇంటలెక్చువల్స్, మరి ఈ నేటివ్ చైనీయులు, జెంట్రీ పీజెంట్స్, వర్కర్స్, మరి ఈ యొక్క బిజినెస్ మెన్ అందరూ కలిసి ఒక కల్చరల్ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్, మరి ఇంటలెక్చువల్ రెవల్యూషన్, లిటరరీ రెవల్యూషన్ జరిగి ఒక న్యూ ఐడియాలజీని పైకి తీసుకొచ్చి ఆ ఐడియాలజీ ప్రకారం చైనాను మోడర్నైజ్ చేసి ఇంపీరియలిస్ట్కు లొంగకుండా బీ ఇండిపెండెంట్, నాట్ సబ్మిసివ్, బీ ఇండిపెండెంట్, బీ ఇండివిజువల్, నాట్ సబ్మిసివ్, బీ ప్రోగ్రెసివ్, నాట్ సబ్మిసివ్, నాట్ బ్యాక్. సో ఆ విధంగా ఇండివిజువలిజాన్ని, రేషనలిజాన్ని, సైంటిఫిక్ టెంపర్ను, సైంటిఫిక్ ఐడియాలజీని, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ను, మాస్ ఎడ్యుకేషన్ను, మాస్ లిటరరీ ఎడ్యుకేషన్ను సపోర్ట్ చేస్తూ ఎన్నో జర్నల్స్, ఎన్నో పీరియాడికల్స్, ఎన్నో యూనివర్సిటీలో, కాలేజెస్లో డిబేట్స్ అండ్ డిస్కషన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తూ ఈ యొక్క కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చింది చైనా. ఆ విధంగా మోడర్నైజ్ చేయటం, చైనాను మోడర్నైజ్ చేసి కన్ఫ్యూజనిజం ఐడియాలజీని రిజెక్ట్ చేసి తుంగలో దొక్కేసి మరి న్యూ కల్చరల్ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ చైనా యొక్క ప్రాబ్లమ్స్, చైనా దోచుకునేటువంటి యూరోపియన్స్ ఇంపీరియలిజాన్ని అడ్డుకునేటానికి ఈ యొక్క న్యూ కల్చరల్ రెవల్యూషన్, న్యూ లిటరరీ రెవల్యూషన్, న్యూ మాస్ ఎడ్యుకేషన్, ఈ యొక్క న్యూ డెమోక్రసీ, న్యూ టైప్ ఆఫ్ డెమోక్రసీ, న్యూ డెమోక్రటిక్ మీన్స్ సావరెన్స్ ఆఫ్ ది పీపుల్. ఎవరు సావరెన్? ప్రజలే సావరెన్. ఆ విధంగా చక్రవర్తులు గారు మరి ఎవరు గారు? ప్రజలు తమంతర తమ రిప్రజెంటేటివ్ పాలించుకునే గవర్నమెంట్ రావాలి.
అనేటువంటి ఐడియాలజీని పైకి తీసుకొచ్చినటువంటి యొక్క న్యూ డెమోక్రసీ, న్యూ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, న్యూ సైన్స్, న్యూ సైంటిఫిక్ ఆలోచనలను బయటికి తీసుకొచ్చినటువంటి యొక్క సంఘాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా పెకింగ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్, మరి యూత్, ఇంటలెక్చువల్స్, మరి ఈ యొక్క పీజెంట్స్ రైతులు, మరి ఈ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క జెంట్రీ, మరి రైతులు, వర్కర్స్, మరి అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క ఇంటలెక్చువల్ మూమెంట్, మేధో మూమెంట్ యొక్క తోటి చైనాలో 2 పార్టీ బలమైన పార్టీలు ఆవిర్భవించిన దాన్ని ఒకటి కుమింగ్టన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ, రెండవది కమ్యూనిస్ట్ పార్టీ. సో ఈ విధంగా 2 ఐడియాలజికల్ పార్టీస్ వచ్చి చైనా యొక్క ప్రాబ్లమ్స్, చైనా అంతముందున్నటువంటి యొక్క ఇంపీరియలిస్ట్ జపాన్, ఇంపీరియలిజాన్ని జపాన్ ఏదైతే షాంఘై ప్రాంతం అంతా తన ఆధీనంలో ఉండాలని, మరి జపాన్ జర్మనీని ఓడించినాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా తన ఆధీనంలో ఉండాలనే దానికి మరి 21 డిమాండ్స్ను, జపాన్ డిమాండ్స్ను తుంగలో దొక్కి ఆ డిమాండ్స్ను వ్యతిరేకంగా, కన్ఫ్యూజనిజం భావాలకు వ్యతిరేకంగా మేధో మూమెంట్, న్యూ కల్చరల్ రెవల్యూషనరీ, కల్చరల్, సోషల్, లిటరరీ రెనైజాన్స్, న్యూ ఐడియాలజీ ఆఫ్ మిస్టర్ సైన్స్, మిస్టర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, మిస్టర్ డెమోక్రసీ అనేటువంటి యొక్క భావాలు చైనా దేశంలో తెచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క చైనా ఇండిజినస్ ప్రజలైనటువంటి యొక్క ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్, మరి ఎలిట్స్, మరి లిబరల్స్, ఇండివిజువల్స్, మరి ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్, ముఖ్యంగా ఎలిట్స్, న్యూ ఎలిట్స్, మాస్ ఎడ్యుకేషన్తో వచ్చినటువంటి ఒక ఇంటలెక్చువల్స్, ఈ విధంగా ఎంతో మంది ఈ యొక్క రీఫార్మ్స్, అంతకుముందే రీఫార్మ్స్ జరగాలన్నా, రెవల్యూషన్ జరగాలన్నా అనేటువంటి యొక్క జరిగింది. ఏది కాంగ్యూజీ రీఫార్మ్స్ అంటే మొట్టమొదటి రీఫార్మ్స్ ఈ యొక్క మంచు ఆధీనంలోని జరగాలని చెప్పి కాంగ్యూజీ అనేవాడు రీఫార్మ్స్ తీసుకొచ్చింది. కానీ ఆ కాంగ్యూజీ రీఫార్మ్స్ రిజెక్ట్ చేస్తూ న్యూ కల్చరల్ రెవల్యూషన్ ఆర్ మేధో రెవల్యూషన్ అనేటువంటి యొక్క 1911 తర్వాత వచ్చినటువంటి యొక్క న్యూ సెట్టింగ్లో అంటే అప్పటికే న్యూ సెట్టింగ్ వచ్చింది. ఏది ఈ ఎగ్జామినేషన్, క్లాసికల్ ఎగ్జామినేషన్ రద్దు చేసి న్యూ ఎగ్జామినేషన్ సిస్టము, లేదా ఇన్స్టెబిలిటీ, సోషల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, మరి ఫారెన్ ఇంపీరియలిజం ఎక్కువ కావటం, ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ కావటం, ఇలాంటి యొక్క క్రైసిస్ పీరియడ్లో న్యూ ఇంటలెక్చువల్ మూవ్మెంట్ వర్సేల్ సంధికి వ్యతిరేకంగా ఒక్క ఉవ్వెత్తున మేధో మూమెంట్, మే 4th మూమెంట్ ఉవ్వెత్తున చైనాలో పెళ్ళుబికి, చైనాలో యూత్, స్టూడెంట్స్, అన్ని రకాల ప్రజలు ఆ మే 4th మూమెంట్ను భాగం పంచుకొని మే 4th మూమెంట్ న్యూ ఐడియాలజీని పైకి తీసుకొచ్చింది. ఓల్డ్ కన్ఫ్యూజన్స్ ఐడియాలజీని రిజెక్షన్ చేసి న్యూ ఐడియాలజీ తోటి, న్యూ మాస్ ఎడ్యుకేషన్ తోటి, న్యూ పీపుల్స్ ఎడ్యుకేషన్ తోటి, న్యూ పీపుల్స్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, మరి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఇవన్నిటిని రక్షించుకుంటూ ఒక కల్చరల్ రెవల్యూషన్, న్యూ కల్చరల్ రెవల్యూషన్, న్యూ సైంటిఫిక్ రెవల్యూషన్, న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్, మేధో రెవల్యూషన్, మే 4th రెవల్యూషన్ జరిగి చైనా మోడర్నైజ్ కావటం,
మోడర్నైజేషన్. చైనాలో 2 పార్టీలు పోటీ పడటం, ఒకటి నేషనలిస్ట్ పార్టీ కుమింగ్టన్ పార్టీ. యువాన్ షేక్ మరణం తర్వాత కుమింగ్టన్ పార్టీ జిఎండి కుమింగ్టన్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ ఒకవైపు, కమ్యూనిస్ట్ పార్టీ ఇంకోవైపు. 2 పార్టీలు బలమైన పార్టీలుగా ఆవిర్భవించి చైనాను ఇంపీరియలిజం నుంచి, జపాన్ ఇంపీరియలిజం నుంచి మరి జపాన్ ఇంపీరియలిజం లొంగిపోకుండా చైనాను కాపాడి ఎట్ లాస్ట్కు ఈ రెండింటి స్ట్రగుల్స్లలో రెండింటి పోట్లాట్లో ది కుమింగ్టన్ పార్టీ వీక్ అయి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఈ విధంగా చైనీస్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎక్కడ ఆవిర్భవించిందంటే మే 4th మూమెంట్లోనే చైనీస్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఆవిర్భవించింది. అక్కడనే పునాది పడింది. 1949లో జరిగినటువంటి యొక్క కమ్యూనిస్ట్ రెవల్యూషన్కు పునాది చేసినటువంటి సోషలిస్టిక్ సొసైటీకి పునాది చేసినటువంటి యొక్క కమ్యూనిస్ట్ రెవల్యూషన్ సక్సెస్కు ఈ యొక్క మే 4th మూమెంటే పునాది వేసినట్టుగా మనం ఈ యొక్క లెసన్ తోటి మనం ఈ న్యూ కల్చరల్ రెవల్యూషన్ ఆఫ్టర్ 1911, 1920, 22 మధ్యలో జరిగినటువంటి యొక్క మార్పులు ఈ మేధో రెవల్యూషన్, కల్చరల్ రెవల్యూషన్ తోటి చైనాలో 2 పార్టీలు ఆవిర్భవించడం, నేషనలిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, రెండవది కమ్యూనిస్ట్ చైనా 1921లో ఆవిర్భవించడం. ఆ విధంగా కమ్యూనిస్ట్ చైనాకు కావలసినటువంటి ఐడియాలజీ, మరి రష్యన్ రెవల్యూషనరీ ఐడియాలజీ, లెనిన్ రెవల్యూషనరీ ఐడియాలజీకి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఈ యొక్క 1919-20లోనే ఏర్పడి 21లో పార్టీ ఫార్మేషన్ చేసి మరి 1949లో కమ్యూనిస్ట్ చైనా ఆవిర్భవించింది. ఇది ఇక్కడనే పునాది పడింది. మేధో రెవల్యూషన్ మే 4th మూమెంట్ తోటి కమ్యూనిస్ట్ చైనా ఆవిర్భావానికి పునాది వేసినట్టు. ఇది మనం ఈరోజు లెసన్లో న్యూ కల్చరల్ రెవల్యూషన్ యూనిట్ నెంబర్ 9 మనం డిస్కస్ చేసినాము. దీంట్లో మొట్టమొదటి ఇంట్రడక్షన్లో ఏంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి యొక్క ఇంట్రడక్షన్, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి యొక్క ఐడియాలజీని రిజెక్ట్ చేస్తూ న్యూ ఐడియాలజీ ఎలా వచ్చింది అనేది, దాంట్లో న్యూ సెట్టింగ్ 1911-19 మధ్యలో 20వ శతాబ్దం బిగినింగ్లోనే మనకు న్యూ సోషల్ సెట్టింగ్ వచ్చింది. న్యూ సోషల్ సొసైటీ ఆవిర్భవించి న్యూ ఎడ్యుకేషన్, మరి ఈ యొక్క రీఫార్మ్స్ తోటి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ రీఫార్మ్స్ రిఫ్లెక్ట్ అయి న్యూ సోషల్ సెట్టింగ్, మరి ఈ వరల్డ్ వార్ పీరియడ్లో న్యూ క్యాపిటలిస్టులు ఆర్ సో నేటివ్ బిజినెస్ మెన్ ఇంప్రూవ్ అయ్యారు. నేటివ్ బిజినెస్ మెన్ ఇంప్రూవ్ అవడం, నేటివ్ పీజెంట్స్ కూడా మరి బాగా బలమైన పీజెంట్స్గా బాగా మారడం, వర్కర్స్, మరి ఈ ఎలిట్ క్లాస్ న్యూ ఎలిట్ క్లాస్ కూడా మరి బలమైన న్యూ ఎలిట్ క్లాస్ కూడా ఆవిర్భవించడం. ఈ విధంగా ఈ యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, మంచుకు వ్యతిరేకంగా, మంచురాజులు బలహీనమైన గవర్నమెంట్ వ్యతిరేకంగా, మరి ఈ యొక్క ఫారినర్స్ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ వ్యతిరేకంగా జరిగినటువంటి యొక్క మూమెంట్స్, మరి ఈ ముఖ్యమైనటువంటి యొక్క మూమెంట్ ఏంటంటే ఈ యొక్క ఫారినర్స్ వ్యతిరేకంగా జరిగింది. ముఖ్యంగా ఈ మే 4th మూమెంట్. ఆ విధంగా మే 4th మూమెంట్లో న్యూ ఐడియాలజీ ప్రకారంగా న్యూ ఎడ్యుకేషన్ సిస్టానికి అలవాటు పడినటువంటి యొక్క స్టూడెంట్స్, మరి ప్రొఫెసర్స్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ పార్టిసిపేట్ అయ్యి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్,
వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కావాల్సి ఉంటుంది చైనాకు, అలాంటి ఒక ఐడియాలజీని డెవలప్ చేసి న్యూ యూత్ జర్నల్ దానికి సపోర్ట్గా కన్ఫ్యూజన్ క్వశ్చన్ చేస్తూ న్యూ మేధో రెవల్యూషన్ సైంటిఫిక్ డెమోక్రటిక్ ఐడియాలజీని పైకి తీసుకొచ్చి చైనాను మోడర్నైజ్ చేయడం జరిగింది. ఇది మనం ఈ రోజు లెసన్లో న్యూ కల్చరల్ మూవ్మెంట్, న్యూ సోషల్ మూవ్మెంట్, న్యూ లిటరరీ మూవ్మెంట్, న్యూ మాస్ మూవ్మెంట్, న్యూ ఇంటలెక్చువల్ మూవ్మెంట్, న్యూ చైనీస్ మూవ్మెంట్, ఆల్ చైనీస్ ఆర్ వన్ యునైట్గా ఒక పెద్ద రెవల్యూషన్ జరిపారు. దాంతో చైనాలో కొత్త రెవల్యూషనరీ ఐడియాలజీ పునాది వేసుకున్నది. ఆ విధంగా ఆ కొత్త రెవల్యూషనరీ ఐడియాలజీ పునాది వేయబడి 1922లో. సో ఆ విధంగా కొత్త రెవల్యూషనరీ ఐడియాలజీ తోటి చైనాలో రెండు పార్టీలు ఆవిర్భవించినాయి. దాన్ని కొమింటన్ పార్టీ అని ఒకటి, దాని కమ్యూనిస్ట్ పార్టీ అని ఒకటి, రెండు పార్టీలు ఆవిర్భవించి చైనాను ముందుకు తీసుకుపోవడం జరిగింది. అది మనం ఈరోజు ఈ యొక్క